ఏంటి, వినాయకుడి దంతం విరిగి పడిన ప్రదేశం ఇదేనా? వినాయకుడికి ఒక దంతం విరిగి ఉంటుంది కదా, ఆ విరిగి పడిన ప్రదేశం మన భూమి మీదే ఈ ప్రదేశంలోనే పడింది. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం వినాయకుడి యొక్క 2 దంతాలు ఉంటాయి కదా, ఆ 2 దంతాల్లో ఒక దంతం విరిగి ఉంటుంది కదా, ఆ విరిగిన దంతం గురించి మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు ఆ దంతం ఎందుకు విరిగింది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆ దంతం ఎందుకు విరిగింది అనేది క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాము. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం ఎంతో అత్యద్భుతమైనది. ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే సాహసం చేయాల్సిందే. మీరు ఎంతో కష్టపడి సాహసం చేస్తేనే ఈ యొక్క ప్రదేశానికి వెళ్ళగలం, లేదంటే అస్సలు వెళ్ళలేము. దాదాపు ఇక్కడికి వెళ్ళే 100 మందిలో 90 మంది వెనక్కి తిరిగి వెళ్తారంట ఇక్కడికి వెళ్ళాలంటే. ఎందుకంటే అంత కష్టమైనది. అలాగే ఆ గణేశుడి ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్ళగలం. ఆ మహాదేవ్ కూడా ఇక్కడే ఉన్నాడు. సాక్షాత్తు ఆ మహాదేవుడు నాట్యం చేసిన ప్రదేశం కూడా ఇక్కడే ఉందని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. కొన్ని పురాణాల ప్రకారం ఒక కొండపై మహాదేవుడు నాట్యం చేస్తూ ఉంటాడు. అలా నాట్యం చేస్తున్న సమయంలో నాట్యం చేస్తున్న మహాదేవుని దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆ కొండ పక్కనే మరో కొండపై వినాయకుడైతే ఉంటాడు. అప్పుడు పరమ శివభక్తుడైన పరశురాముడు మహాదేవుని ఆశీర్వాదం కొరకు వెళ్తాడు. పరశురాముడు మహాదేవుడు కొండపై నాట్యం చేస్తున్నాడనే విషయం తెలుసుకొని కొండ మీదికి ప్రయాణం చేయడానికి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు వినాయకుడు అడ్డుగా ఉండి పరశురాముణ్ణి ఆపేస్తాడు. ఎవరు నీవు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపో అని గణేశుడు పరశురాముడితో చెప్తాడు. అప్పుడు పరశురాముడికి ఈ గణేశుడు ఎవరో అనేది తెలియదు. అలా పరశురాముడికి గణేశుడికి వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోతుంది. ఎంతో కోపానికి గురి అయిన పరశురాముడు తన దగ్గర ఉన్న ఆయుధాన్ని గణేశుడి మీదికి విసురుతాడు. అలా పరశురాముడు విసిరిన ఆయుధం గణేశుడి యొక్క దంతానికి తగిలి ఇక్కడే ఒక కొండపై పడుతుంది. మీరు ఇక్కడికి వెళ్ళాలంటే ఎంతో సాహసం చేయాల్సిందే. ఇది ఎక్కడుందంటే మన భారతదేశంలోనే ఉంది. ఇదే డోల్కల్ గణేష్ ఆలయం. ఈ ఆలయం పక్కనే మహాదేవ్ నాట్యం చేస్తున్న ప్రదేశం కూడా ఉంది. అడవి మధ్యలో ఒక కొండపై ఉంటుంది. కేవలం 3 అడుగులు మాత్రమే ఉండే ఈ ఆలయం మన భూమి మీద నుండి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశం ఎక్కడుందంటే మన భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడకి 17 కిలోమీటర్స్ దూరంలో, పరస్పాల్ గ్రామానికి 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్ళాలంటే ఒక గైడ్ మాత్రం తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి. మీకు గైడ్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి మీరు వెళ్ళండి. అలాగే ఈ డోలకల్ అనే పదం ఎలా వచ్చిందంటే శివుడి యొక్క డమరుకం ఉంటుంది కదా, ఆ డమరుకం ఆకారంలో డోల్కల్ ఆకారంలో ఇక్కడ ఈ కొండ ఉంటుందని ఈ ప్రదేశానికి డోల్కల్ గణేష్ ఆలయం అని పేరు పెట్టారు. ఇదైతే ఎంత యూనిక్ నేమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్రదేశం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. మీరు మాత్రం తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. ఎంతో అద్భుతమైన ప్రదేశం. తెలంగాణ से आए के सामने है तो उधर में ड्यूटी नहीं आया आज. कौन सा ड्यूटी है? हाँ, ले जाने को आए हैं. अच्छा, ये नंबर लिखे सर, वो लड़का आ जाएगा. कुछ नहीं. नंबर वो 92 38 71 02 86. ठीक है, नंबर बता है ना, दे नंबर है. आप भी नंबर बोलो एक आपका. मेरा 92 02 02 739 79 0 3225 92029. हाँ, 92027 90325. 325. हाँ, 325 है. वो मेरा नंबर है. आपका नाम क्या है? రాజ్కుమార్ కర్మ. రాజ్కుమార్. ఇది దంతెవాడ నుండి పరస్పాల్ గ్రామానికి వెళ్తున్న రూట్. మీరు గూగుల్ మ్యాప్లో డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. మాతో పాటు ఒక గైడ్ని కూడా తీసుకెళ్తున్నాము. ఇదే బేస్ పాయింట్. ఇక్కడ నుండి మనం అంతా పార్కింగ్ అయితే చేయాలి. బైక్స్ కానీ కార్స్ కానీ అన్నీ ఇక్కడే పార్క్ చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డోల్కల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా.
ఇప్పుడు పరస్పాల్ విలేజ్ నుండి మనం బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవాలి. సో ఎవరు వచ్చారు వాళ్ళు కూడా. మనం ఇప్పుడు డోల్కల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీరు ఇక్కడ నుండి ఒక 2 hours అయితే పడతా అంటే ట్రెక్కింగ్ చేయడానికి. రస్తా అనేది ఎట్లుందో చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:54 అవుతుంది. సో మనం 7:54కి స్టార్ట్ అవుతున్నాం. ఎన్ని అవర్స్ పడుతుంది రావడానికి పోవడానికి అనేది క్లియర్గా చూద్దాం. కొండ ఎక్కేస్తున్నాం ఇక చూడండి. మెల్లిమెల్లిగా కొండ అయితే ఎక్కిస్తున్నాం. ఇతనేమో మంచిగా ఆడుతూ పాడుతూ పోతున్నాడు. మనమేమో ఫుల్ మొసొస్తుంది. అదిగోండి చూడండి. ఇంకా మనం పైకి ఎక్కాలి. చూడండి ఎంత పైకి ఉందో. చాలా కష్టమవుతుంది. చాలా అంటే చాలా కష్టమవుతుంది. ఆల్మోస్ట్ 15-20 minutes అవుతుంది. కొండలు మాత్రం చాలా హైట్గా ఉన్నాయి. ఇంకో కొండ అయితే ఉంది చూడండి. ఆల్మోస్ట్ 35 minutes అవుతుంది మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబట్టి. కొండలు అయితే ఒక 4-5 ఉన్నాయి కొండలు. తర్వాత ఇంకొక 1 kilometer ఉంది. ఆ 1 kilometer మాత్రం కొద్దిగా దారి స్ట్రైట్గా ఉందంట. కానీ ఒక 35 minutes 40 minutes అయితే మొత్తం కొండలే ఉంటాయి. ట్రెక్కింగ్ చేస్తూ రావాలి. చాలా కష్టమవుతుంది. మీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడక్కడ ఆగండి. ఆగి వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చుకోండి. మీతోటి మంచి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోండి. అలాగే ఒక రెయిన్ కోట్ అనేది తప్పకుండా తీసుకొచ్చుకోండి. ఇన్ కేస్ వర్షం పడింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. సో మన ఓకే भाई वो क्या है कौन सा ये बैठने के लिए तो अभी देखा कीड़ा का व्हाट स्पेशल क्या है वो एक बार पूछो क्या वाला कीड़ा देखना. कीड़ा हाँ पीड़ा बोलते पीड़ा किसको बोल रहे? ये वाला क्यों? वो कीड़ा हाँ. क्या होता कीड़ा का? वो उसके ऊपर से जाने से रास्ता भटक नहीं होता है. उस ऊपर के जाने को रास्ता भटक नहीं होता है. रास्ता भटक नहीं जा रहे हैं ना. हाँ. ये रूट को छोड़ के दूसरा रूटिंग पकड़ लेते हैं. अच्छा हाँ ओके. ఇందాక అది మీకు చూపించాను కదా, దాని పేరు కీడా అంట. దాని మీద కాలేసి మనం నడుచుకుంటూ వెళ్తే మనం ఎట్లకెళ్ళి వస్తున్నామో మర్చిపోతామంట. ఇంకో జాగాలకి వెళ్ళి పోతామంట. అది అసలు కొద్ది డేంజర్ అని అంటున్నాడు. ఇంకో రస్తా అంటే ఇంకో దారి మీదకి వెళ్ళి పోవాలట ఏమో. నేనైతే దాని గురించి తెలుసుకుంటాను. మనం ఇక్కడైతే సిగ్నల్ లేదు. కిందికి వెళ్ళినాక దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. అంతా నాకైతే కొద్దిగా అర్థం అవ్వట్లేదు. స్పెషల్ ప్లేసే లైక్ ఇది చూడండి, వినాయకుడి దంతం లాగా ఉంది. నాకైతే ఇందాకనే కనిపించింది, ఇప్పుడే కనిపించింది, వీడియో రికార్డెడ్. సో విరిగిన దంతం లాగా అనిపించింది నాకైతే ఇది. సో ఒక స్పెషల్ ఏంటి దంతం గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అదే వినాయకుడి యొక్క దంతం గురించి ఈ దేవాలయానికి వెళ్తున్నాం మనం. సో చాలా యూనిక్ ప్లేస్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక యూనిక్ ప్లేస్లలో ఇది కూడా ఒకటి. చూద్దాం అక్కడ పోయినాక. చూడండి మొత్తం వేస్టేజ్.
ఇక్కడ మొత్తం అట్లానే ఉంది. ఓకే, చూడండి ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. కానీ ఇది ఒక తాగడానికి ప్లేస్కి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూసారు కదా అక్కడ బాటిల్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో. అమ్మయ్య, ఇంక ఇక్కడ నుండి దగ్గరే ఉందంట. ఇక్కడ నుండి జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంది. సో ఈ ప్లేస్ చాలా బాగుంది. కూర్చోడానికి కూడా ఇక్కడ అరేంజ్ చేశారు, మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా బాగుంది. లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా లొకేషన్ బ్యూటిఫుల్గా ఉందనే వాళ్ళు ఆల్కహాల్ తెచ్చుకొని థమ్స్అప్లు మజాలు అవన్నీ తెచ్చుకొని ఖరాబ్ చేస్తున్నారు ఇక్కడ. కానీ ఈ నేచర్ని మనమే కాపాడుకోవాలి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఇక్కడికి రావడం చాలా కష్టంగా ఉంది. బక్కకొండను కాబట్టి సరిపోయింది, ఎక్కేసాను పైకి. ఓకే, లావుగున్న వాళ్ళు అయితే జాగ్రత్త. లావుగున్న వాళ్ళు అయితే జాగ్రత్త. నువ్వు కొండలు ఎక్కితే సనబడిపోతాను. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి వెళ్తేనేమో డోల్కల్ గణేషుని అయితే చూస్తారు. ఈ రస్తా మీదకి వెళ్తేనేమో మహాదేవుని చూస్తారు మీరు. మహాదేవ్ ఆలయం పైన ఒకటి ఉంది చూపించాను కదా, అక్కడనేమో మహాదేవ్ ఆలయం ఉంటుంది. అక్కడేమో డోల్కల్ గణేశుడు ఉంటాడు. వావ్, చూడండి. పైకి పోయినాక వావ్, ఓ మై గాడ్. అచ్చా, బో ఏమనుపోతున్నా. చాలా డేంజర్గా ఉంది ఇక్కడైతే. చూడండి, అమ్మో, ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. ఎటు దిగుదాం? కిదర్ జాయ్ బాయ్. వావ్, ఫైనల్గా అయితే వచ్చేసినాం మనం. అదిగోండి డోల్కల్. ఇదిగోండి చూడండి, ఫైనల్గా అయితే వచ్చేసాం మనం. అక్కడ ఈ కాల్ వేసి ఆ కాల్ పైకి, ఈ రైట్ సైడ్ లెఫ్ట్ కాల్. మాకు టోటల్గా గణేష్ ఆలయానికి అలాగే మహాదేవ్ నాట్యం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి రావడానికి అంటే బైక్ దగ్గరికి రావడానికి
5 అవర్స్ అయితే పట్టింది. ఫైనల్గా అదిగోండి మన బండి కనిపిస్తుంది కదా, మన వెహికల్. వావ్, చూడండి చాలా వెహికల్స్ అయితే వచ్చాయి. ప్రతిరోజు ఇక్కడికి చాలా మంది అయితే వస్తారంట. చూడండి వెహికల్స్ చూస్తేనే మీకే అర్థమవుతుంది. మన బండి అక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఎంతో అద్భుతమైన దేవాలయాల గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కూడా ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే ఫస్ట్గా మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.